హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. మనం ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫిజిక్స్ ప్రాక్టికల్స్ సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. అంటే మనకు వచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్లో మనం ఏ విధంగా 30 మార్కులకి ఫిజిక్స్ని కేటాయించారు అనేది మనము ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ముఖ్యంగా ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే మనం తీసుకున్న ప్రాక్టికల్ ఏదైతే ఉంటుందో ఫిజిక్స్లో మనకి ఏదైతే వస్తుందో అది మనకు మొత్తంగా 3 అవర్స్ మనకు టైం ఇస్తారండి. అది చేసిన తర్వాత మనకు మొత్తం 30 మార్కులు కేటాయించడం జరిగింది. మీ అందరూ తెలుసు, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 ఉంటుంది ఎంపీసీ వాళ్ళకి. అలానే బైపీసీ వాళ్ళకి కూడా ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, అలానే మన బాటనీ జువాలజీ కూడా 30 ఉంటాయి. ఇది మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో అసలు ఏమేమి రాయాలి, మనం ఏమి రాస్తే మనకు మార్క్స్ అనేవి గెయిన్ చేసుకుంటాం అనేది మనకు ఒక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎవరు కూడా ప్రాక్టికల్స్ అని ముందుగానే ఎక్కువ భయపడి టెన్షన్స్ తెచ్చుకోవద్దు. ఇక్కడ మనకు ఈ ఫార్ములా అండ్ ప్రొసీజర్ ఫస్ట్ మన సైడ్ హెడ్డింగ్లలో ఇచ్చిన పేపర్లో ఏం ఉండాలా, ఏం తర్వాత మనకు ప్రొసీజర్ అండ్ ఆపరేటర్స్ ఉండాలా, ఈ ఆపరేటర్స్ తర్వాత మనం తీసుకున్నటువంటి ఫార్ములాస్ కానీ ప్రొసీజర్ కానీ చేయాలి. ముఖ్యంగా మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్లో ఫార్ములాస్ ఏమన్నాయో రాస్తే 2 మార్కులు కేటాయించారు. ఓన్లీ ఫార్ములానే హెడ్డింగ్ కనపడాలి, మన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫార్ములాస్ రాయాలి. ఈ విధంగా మనం చేసినందుకు 2 మార్కులు. ప్రొసీజర్ రాసినందుకు 3 మార్కులు కేటాయించారండి. మర్చిపోవద్దు. అలానే మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా, ఆ టేబుల్స్ వేసినందుకు 2 మార్కులు ఉంటాయి. ఒకవేళ ఏదైనా సర్క్యూట్స్ ఉంటే సర్క్యూట్ వేయాల్సి వస్తుంది. అబ్జర్వేషన్ రాసినందుకు 4 మార్కులు. అలానే మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్లో గ్రాఫ్ ఉంటే దానికి ఒక 2 మార్కులు అండి. ఒకవేళ గ్రాఫ్ లేకపోతే టేబుల్స్కి అబ్జర్వేషన్ మొత్తాన్ని కలిపి మనకు 8 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. అలానే క్యాలిక్యులేషన్స్ అంటే మనం తీసుకున్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఏవైతే చేస్తామో వాటికి మనకు 4 మార్క్స్ ఉంటాయండి. క్యాలిక్యులేషన్ చేసినందుకు. రిజల్ట్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది ఓకేనా. వాటికి ఆ రిజల్ట్ యూనిట్ రాసినందుకు 1 మార్క్ ఉంటుందండి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 1 మార్క్ ఉంటుంది. టోటల్ 6 మార్క్స్ ఉంటాయి మనకు. అలానే ప్రికాషన్స్ రాసినందుకు అంటే జాగ్రత్తలు, మనం చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ అనేవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాటిని ప్రికాషన్స్ అంటాం. అది రాసినందుకు మనకు 2 మార్కులు ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రికాషన్స్ రాసిన 2 మార్కులు ఉన్నాయి కదా. వాయిస్ అంటే వైవా అండి. మనకు వైవాలో మొత్తం 5 మార్కులు కేటాయించారు. మనల్ని క్వశ్చన్స్ అడుగుతారండి. మనం చేసే ఎక్స్పెరిమెంట్ మీద క్వశ్చన్ అడగవచ్చు. లేదు అనుకుంటే మనకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ అయినా ఎలా అయినా వాళ్ళ ఇష్టం అండి. అది వచ్చే ఎక్స్టర్నల్ బట్టి ఉంటుంది. అది ఆ ఎక్స్టర్నల్లో మీకు వైవా అనేది ఉంటుంది. ఇది మనం ఒకసారి గమనించాల్సింది. నెక్స్ట్ రికార్డ్, మన రికార్డు రాసినందుకు 4 మార్కులు కేటాయించారు. ఇది మర్చిపోక, రికార్డు రాసినందుకు 4 మార్కులు ఉన్నాయండి. టోటల్గా చూస్తే మనకు 30 మార్క్స్ అండి పేపరు. అంటే మనకు 30 మార్క్స్ అనేది ఈ విధంగా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ మనం ఫార్ములాస్ రాయాలి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ప్రొసీజర్ రాయాలి, టేబులర్ ఫార్మ్స్ రాయాలి, అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్స్, క్యాలిక్యులేషన్స్, రిజల్ట్, యూనిట్స్, ప్రికాషన్స్, వైవా అనేది వాళ్ళు అడుగుతారు, రికార్డు. అంటే 1, 2, 3, 4లో ఉన్న హెడ్డింగ్స్ అన్నీ కూడా కంపల్సరీ మీరు రాసే బుక్లెట్లో ఉండాలి. ఎగ్జామ్ పేపర్లో ఆ హెడ్డింగ్స్ ఉండి మనం ఫార్ములాస్ అవి రాస్తేనే మనకు మార్క్స్ పడతాయి. మీరు హెడ్డింగ్ లేకపోతే మీకు మార్క్స్ అనేవి ఈజీగా కోల్పోతారు. కాబట్టి ఇది కొంచెం అభ్యర్థులు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రాసేటప్పుడు రాస్తారని ఆశిస్తున్నా. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి. అలాగే ప్రాక్టికల్స్ సంబంధించి మనం ఎలా ప్రాక్టికల్స్ చేయాలో కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.